జ్యేష్ఠుడు, జ్యేష్ఠుడు అనేటువంటిది పేజ్ నెంబర్ 107లో ఉన్నాను. ఆయన జ్యేష్ఠపుత్రుడు లేకపోతే జ్యేష్ఠుడు. ఒకసారి చూడండి ఒక రెఫరెన్స్లు. రోమ 8:29 చూడండి. రోమ 8:29 ఒక్కసారి చూడండి. ద ఫస్ట్ బోర్న్. రోమ 8:29 జ్యేష్ఠుడు అగునట్లు. ఓకే, తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు. ఇక్కడ జ్యేష్ఠుడు అంటే అర్థమైందంటే ప్రోటోటోకోస్ అని ఉంది గ్రీకులో. ప్రోటోటోకోస్ అంటే ముందే ఉన్నవాడు, అది అసలు అర్థం. ఓకే, ఏంటి జ్యేష్ఠుడు అంటే మనకు తెలుగులో దాని గురించి సరైన అవగాహన లేదు, సరైన పదం కాదు. అయితే ముందే ఉన్నవాడు, అనేక సహోదరులలో వాళ్ళందరికంటే ముందే ఉన్నవాడు, అది గ్రీకు పదం అక్కడ వాడబడింది. ప్రోటోటోకోస్ అనే పదము వాడబడింది. ప్రోటోటోకోస్, ప్రోటోటోకోస్. ఓకే, ప్రోటోటోకోస్ అంటే ముందున్నవాడు, ముందున్నవాడు అని అర్థం. అది అసలు జ్యేష్ఠుడు అంటే ముందున్నవాడు, మామూలుగా ముందు పుట్టినవాడు అంటారు మన భాషలో. అయితే మన భాషలో దానికి సరిగా భావం లేదు. ఓకే, రైట్. కాబట్టి అవి ఆయనకు వాడబడిన పదాలు, ఎక్కువ అవసరం లేదు, మనం అందుకోసం స్పీడ్గా వెళ్తున్నాను ఆ పేజీలో. నెక్స్ట్ చూడండి 6వ పాయింట్ అక్కడ 107వ పేజీలో. ప్రీ ఇన్కార్నేట్ ఓల్డ్ టెస్టిమెంట్ అపియరెన్సెస్. పాత నిబంధనలో యేసు ప్రభువారు ఓకే ఆయన ముందుగానే ప్రత్యక్షత అయ్యాడు. ప్రీ ఇన్కార్ట్ ముందుగానే మూర్తిభవించిన పాత నిబంధన ప్రత్యక్షతలు అంటే పాత నిబంధనలో ఆయన ముందే కనపడ్డాడు, అది అక్కడ పాయింట్. మూర్తిభవించే కనబడుట, ముందుగానే కనబడుట అని రాసుకోండి. పాత నిబంధన ప్రత్యక్షతలు, ముందుగానే కనబడిన పాత నిబంధన ప్రత్యక్షతలు. ఓకే, కనబడిన. చూడండి, పాత నిబంధనలో ఆయన యెహోవా దూత అని ప్రస్తావించబడ్డాడు. ఆ మాట ఎక్కడైతే వాడబడిందో అదంతా యేసు ప్రభువారే. గుర్తుపెట్టుకోండి, యెహోవా దూత, యెహోవా దూత, యెహోవా. హాగర్తో ఆయన మాట్లాడినప్పుడు 16వ అధ్యాయము యెహోవా దూత అనేటువంటి మాట వాడబడింది. 16వ అధ్యాయంలో హాగర్తో మాట్లాడినప్పుడు. 22వ అధ్యాయంలో ఆయన సబ్స్టిట్యూట్ అంటే గొర్రెపిల్లను ఆయనకు గొర్రెపిల్లను ఇస్సాకుకు బదులుగా గొర్రెపిల్ల ఇచ్చినప్పుడు అక్కడ కనపడింది యెహోవా దూతే. అక్కడ కూడా యేసు ప్రభువారే. మరలా మోషేతో మండుచున్న పొదలో కనబడింది యెహోవా దూత, అక్కడ కూడా యేసు ప్రభువారే. గిద్యోను బండసాటున ధాన్యం దొల్లగొట్టుకుంటున్నప్పుడు కనపడింది యెహోవా దూత, అక్కడ కూడా యేసు ప్రభువారే. కాబట్టి పాత నిబంధనల్లో యేసు ప్రభువారు కనబడుతూ వస్తూ ఉన్నారు, యేసు ప్రభువారు కనబడ్డారు. ఓకే, ఇంకా పాత నిబంధనలో చూడండి ఇంకా ఆయన ఎట్లా చూపించబడ్డాడు అనేటువంటిది నెక్స్ట్ పేజీలో 108. పాత నిబంధనలు ఎట్లా చూపించబడ్డా ఆయన ఓకే దేవునిగా గుర్తించబడు యేసుక్రీస్తు బయలుపరచబడి పాత నిబంధనలో ముందుగానే కనబరచబడింది. ఆయన ఆకృతిని కనపరచడం స్పష్టంగా ఉంది. కొన్ని ఉదాహరణలు చూస్తే శ్రమలు పొందే సేవకుడుగా ఉన్నాడని యెషయా గ్రంథం 53లో ఆయన చూపించబడ్డాడు. అది నెరవేరినట్లు అపోస్తుల కార్యములు 8లో అవి నెరవేరుపో. 1వ పేతురులో కూడా దేవుని యొక్క అభిషేకించబడిన మెస్సయ్యా అని లోకాసు వార్తలో 24వ అధ్యాయంలో అక్కడ ఎమ్మాయి మార్గంలో వెళ్ళేటప్పుడు లేఖనములు, ఇదిగో మోషేయు ప్రవక్తలను లేఖనములను ఆయన శ్రమపడి ఓకే ఆయన తిరిగి లేస్తాడని అని మీరు చదవలేదా అని అమ్మాయి మార్గంలో వెళ్తున్నప్పుడు ఒకసారి చూడండి ఆ రెఫరెన్స్, ఒకసారి డౌట్ క్లారిఫై చేసుకుందాం. 24, 44, 46, 24, 44, 46 లోకాసు వార్త. ఫాలో అవుతున్నారా? ఫాలో అవ్వండి.
ఆ, ఆ, ఆ. అది మోషే ధర్మశాస్త్రము, ఓకే, ప్రవక్తలు, కీర్తనలు 3 గుర్తుందా మీకు? తనాక్, ఓకే, టోరా, ఓకే, నవీం, కెతుబీం 3 చెప్పాను, మీకు గుర్తుందా? ధర్మశాస్త్రము, ప్రవక్తలు, ఓకే, లేఖనములు లేకపోతే కీర్తనలు 3. TNK తనాక్ అని అంటారు. పాత నిబంధన మొత్తం ఈ 3: టోరా, నబీం, కెతుబీం. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, కీర్తనలు. ధర్మశాస్త్రము, ప్రవక్తలు, లేఖనములు అనేటువంటిది. ఈ 3 పాత నిబంధన అంతా ఉన్నది. 3 భాగాలుగా ఉన్నది. ధర్మశాస్త్రము, ఆ తర్వాత ప్రవక్తలు, ఆ తర్వాత కీర్తనలు, లేఖనములు. ఆ 3 భాగాలలో అంటే పాత నిబంధన మొత్తంలో నా గురించి రాయబడింది అని ప్రభువారు అక్కడ అమ్మాయి మార్గంలో వెళ్తున్న వాళ్ళతో మాట్లాడతారు. ఓకే, ఆ తర్వాత ఆయన రాజుగా వస్తాడని, ఆయన రాజుని దానియేలు 2లో ఆయన రాజ్యం అంతము లేనిది అనేటువంటి మాటలు ఉంటాయి. రాజులను నియమించేది ఆయనే, పడద్రోసేది ఆయనే అని అంటాడు. ఆ మాటలే మత్తయి సువార్తలో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 21లోకి రండి దయచేసి. మత్తయి సువార్త, దానియేలు 2 మనకు తెలుసు. మత్తయి సువార్త 21, 42 నుండి 44, 21, 42 నుండి 44 ఏమన్నా ఉంది అక్కడ చూడండి. యేసు ప్రభు వారిని చూసి, ఇల్లు కట్టువారు నిర్దేశించిన రాయి మూలకు తలరాయి ఆయన, ఇది ప్రభు వలనే కలిగినది మన కనులకు ఆశ్చర్యము. లేఖనములు ఎనడు మీరు చదవలేదా? కాబట్టి దేవుని రాజ్యం ఎద్దు నుండి తొలగించబడి దాన్ని ఫలం ఇచ్చు జనులకు ఇవ్వబడిన మీతో చెప్పుస్తున్నాను. ఓకే, కిందకి రండి 44. మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కనది, ఎవని మీద పడునో వానిని నలి చేయున నేను. ఎక్కడున్నది మాట? ఈ రాయి నలి చేస్తుందని ఎక్కడుంది? దానియేలులో ఉంది. గుర్తుందా మీకు? 2వ అధ్యాయంలో. ఏంటి దానియేలు 2వ అధ్యాయంలో? పెద్ద ఒక విగ్రహము ఆయన కళలో వస్తుంది. పెద్ద విగ్రహము, తల ఇదిగో బంగారము, ఇట్లా తర్వాత ఇదిగో ఇత్తడి, వెండి, ఇత్తడి, ఇట్లా ఇనుము. ఆ తర్వాత కాళ్ళ మీదకి వచ్చేసి ఒక పెద్ద రాయి వచ్చి కాళ్ళ మీద పడింది, తునకలైపోయింది. మొత్తం విగ్రహం అంతా తునకలైపోయింది అనేటువంటిది 2వ అధ్యాయం దానియేలులో. గుర్తుందా? అది కాబట్టి దానియేలులో అక్కడ ప్రవచించబడింది. ఇక్కడ ఇది నెరవేర్పు, ఆయన రాజ్యము అనేటువంటిది. మంచి కాపరి అని కీర్తనలు 23 యెహోవా నా కాపరి అని అంటాడు అక్కడ. యోహాను సువార్త 10లో ఆయన నేను మంచి కాపరిని గొర్రెలకు అని అంటాడు. ఓకే, దేవుని మహిమ పాత నిబంధనలో దేవుని మహిమగా అక్కడ యోహాన్ అని ఉంది. అక్కడ 6, అది యోహాన్ కాదు, యెషయా అని పెట్టుకోండి అక్కడ 108వ పేజీలో. ఫాలో అవుతున్నారా? 108వ పేజీలో. ఓకే, యెషయా 6, 1 నుండి 3 అది నెరవేర్పు. యేసు ప్రభు వారి క్రొత్త నిబంధనలో యోహాను సువార్త 1 అధ్యాయంలో ఉంది. 14, 18, 12 అధ్యాయంలో కూడా మాటలు ఉన్నవి. కాబట్టి పాత నిబంధనలో ఆయన్ను శ్రమల పొందే సేవకుడని, అభిషేకించబడిన మెస్సయ్యని, రాజుని, మంచి కాపరని, దేవుని మహిమని చూపించబడింది. కొత్త నిబంధనలో నెరవేర్పు మనం చూస్తున్నాం. పాత నిబంధనలో ఒక వ్యక్తి లేకపోతే ఒక సంఘటన కొత్త నిబంధనలో ఎట్లా జరిగింది? మొదటి ఆదామని, కడపటి ఆదామని ఇందాక మనం చదివాము 5వ అధ్యాయంలో, రోమా 5:12లో ఈయన కడపటి ఆదాము. 1 కొరింథీ 15:45 చూడండి. 1 కొరింథీ 15:45, 1 కొరింథీ 15:45 బైబిల్ తీసి చూడండి. చెప్పినప్పుడు బైబిల్ తీసి చూడండి. 15:45 మొదటి మనుష్యుడు ఆదామును, మొదటి మనుష్యుడు జీవించు ప్రాణి ఆయనని వ్రాయబడి ఉన్నది. కడపటి ఆదాము జీవింపచేయు ఆత్మాయను. మొదటి ఆదాము, కడపటి ఆదాము పాత నిబంధనలో. ఓకే, మొదటి ఆదాము, ఓకే, కడపటి ఆదాము అనేటువంటి దానికి ఆయన మా పోలిక అన్నమాట అట్లా. ఓకే, మెల్కీషెదకు పాత నిబంధనలో 14వ అధ్యాయంలో నుండి ఆదికాండం 14లో మెల్కీషెదకు షాలేము రాజు, యాజకుడు. ఓకే,
యేసుప్రభు వారు కూడా అదే క్రమంలో వచ్చినటువంటి ఆయన రాజు, యోధా గోత్రపు సింహము రాజుగా, ప్లస్ ఆయన యాజకుడు, ప్రధాన యాజకుడుగా మన కోసం ఉన్నాడు. ఓకే, కాబట్టి అక్కడ పాత నిబంధనలు మెల్కీషెదకు వలె, పస్కా పాత నిబంధనలు నిర్గమాకాండం 12వ అధ్యాయంలో ఒకసారి తీయండి, అక్కడ ఒకసారి తీసుకోవడం మంచిది. ఈ 2 రెఫరెన్సులు చూద్దాం, కొన్ని ప్రాముఖ్యమైన వాటి దగ్గర ఎక్కువ టైం చేస్తున్నా. 12, 13, ఇంకొకరు ఇక్కడ 1 కొరింథీ 5:7, ఒకళ్ళు అటు ఒకళ్ళు ఇటు తీయండి సరిపోదండి. నిర్గమాకాండం చదువుతున్నారా? అయిపోయిందా? 12, 13 12, 13 వచనాలు. ఓకే, చూడండి. మీరున్న ఇండ్ల మీద రక్తము మీకు గుర్తుగా ఉండును. ఓకే, ఏ రక్తం అది? గొర్రెపిల్ల రక్తము కదా. గొర్రెపిల్ల రక్తము ఆ ఇండ్లల్లో ప్రతి ఇంట్లో ఒక గొర్రెపిల్ల చనిపోయింది, అవునా కదా? ప్రతి ఇంట్లో ఒక గొర్రెపిల్ల చనిపోయింది, ప్రతి ఇంటిలో ఒక గొర్రెపిల్ల. ఓకే, ఆ రక్తమును ఏం చేయాలి వాళ్ళు? ఇండ్ల ఆ దర్వాజా కమ్ముల మీద రాసుకోవాలి, రక్తము రాయాలి దర్వాజా కమ్ముల మీద. ఈ మధ్యకాలం ఓ శ్రీ రేపురా అని రాసినట్టుగా అనమాట. ఓకే, ఆ ఇండ్ల కమ్ములు, దర్వాజా కమ్ముల మీద రక్తము రాయాలి. ఓకే, రక్తము రాస్తే దర్వాజాలు, ఈ దర్వాజా కమ్ముల మీద, పై కమ్ము మీద, సైడ్ కమ్ముల మీద రక్తము రాయాలి. ఓకే, ఇది రక్తము రాస్తే దూత, మరణ దూత మధ్యరాత్రి వస్తాడు. ఏ ఇంట్లో ఇల్లు బి, ఈ ఇంటి మీద రక్తము వాళ్ళు పూయల. ఈ ఇంటి మీద రక్తం లేదు, ఆ దర్వాజా కమ్ముల మీద రక్తం లేదు, ఇంటి మీద ఉంది. మరణదూత వచ్చాడా ఈ ఇంటిని, ఓకే చూశాడు, రక్తం ఉంది, ఓకే దాటిపోదాం, ఇక్కడ రక్తం లేదా, లోపలికి వెళ్ళిపోయాడు, చంపుకొని బయటికి వెళ్ళాడు. అది జరిగింది. అంటే రక్తం ఏం చేసింది? రక్తం ఆపు చేసింది, అవునా కదా? రక్తం ఏం చేసింది? రక్తం మరణాన్ని ఆగు అన్నది. అది ఇక్కడ పాయింట్. ఏ రక్తము? గొర్రెపిల్ల రక్తం. గొర్రెపిల్ల రక్తం ఏమైందంటే మరణదూతను శాసించిందని చెప్పాలి. ఓకే, నిజానికి ఇక్కడ రక్తం లేదు, వీడు నమ్మలా, విశ్వాసం లేదు ఇతనికి, ఈ ఇంట్లో వాళ్ళకి విశ్వాసం లేదు. అందుకోసం గొర్రెపిల్ల రక్తం పూసినంత మాత్రం ఇతను మరణం జరగకుండా ఉంటుందా? ఇట్లాంటి చాలా చూసి వచ్చేవాళ్ళు అన్నాడు. చూశారు, ఏం చూశారు? మరణాన్ని చూశారు. నిజానికి మాకు తెలిసిన ఒక ప్రొఫెసర్, ఆయన ఆస్ట్రేలియన్ ఆయన, ఓకే, డాక్టర్ క్లార్క్ అని మంచి ప్రొఫెసరు, ఏ ఇండ్లలో మరణం సంభవించింది అని ప్రశ్న వేసాడు మేము చదువుకునేటప్పుడు. ఏ ఇండ్లల్లో మరణం సంభవించింది చెప్పండి? ఏ ఇండ్లల్లో మరణం సంభవించింది? జాగ్రత్తగా ఆలోచించండి, ఇది ట్రిక్కీ క్వశ్చను. ఏ ఇండ్లల్లో మరణం సంభవించింది? నేను అడుగుతున్నాను, ఇవన్నీ ఇల్లు కదా, వరుసలు ఉన్నాయి, దర్వాజాలు ఉన్నాయి, అన్ని ఇల్లు ఉన్నాయి. ఏ ఇండ్లల్లో మరణం జరిగింది? మరలా ఆలోచించండి, ఏ ఇండ్లల్లో మరణం జరిగింది? ఇంకా మరి ఇంకెవరైనా చెప్పేవాళ్ళు ఉన్నారా? ఈ ఇంట్లో మరణం జరగలేదా? ఈ ఇంట్లో మరణం జరిగిందా జరగలేదా? గొర్రెపిల్ల చచ్చిపోయింది ఈ ఇంట్లో, ఈ ఇంట్లో మనిషి చచ్చిపోయాడు. ఈ ఇంట్లో మరణం జరిగింది, ఈ ఇంట్లో కూడా మరణం జరిగింది. కానీ ఈ ఇంట్లో వీళ్ళందరి కోసం
ఒక గొర్రెపిల్ల చచ్చిపోయింది. వీళ్ళందరి కోసం గొర్రెపిల్ల చచ్చిపోయింది. ఓకే, ఈ ఇంట్లో వాళ్ళు విశ్వసించలేదు కాబట్టి వీళ్ళ ఇంట్లో ప్రథమ సంతానం జంతువుల సంతానం చచ్చిపోయింది. ఆ ఇంట్లో ఉదాహరణకు తండ్రికి మొదటి కొడుకున్నాడా, వాడైపోయాడు. ఆ మొదటి కొడుక్కి మళ్ళీ పిల్లలు పుట్టారా, ప్రథమ కొడుకున్నాడా, వాడు కూడా అయిపోయాడు. ఒక్క గొర్రెపిల్లతో పోయేది ఎన్ని పోయినాయి? తండ్రి మొదటి కొడుకు పోయాడు, వాడికి 4 కొడుకులు ఉన్నారనుకోండి. ఇంట్లో ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారనుకోండి, అందరూ ఉమ్మడి కుటుంబం అనుకోండి. వాళ్ళకు కూడా పెళ్ళిళ్ళు అయ్యి పిల్లలు ఉన్నారనుకోండి, 4-5 శాల్తీలు వేసాయి. పశువులకు కూడా వాటి సంతానం కూడా ప్రథమ సంతానం అవి కూడా చచ్చిపోయాయి. దొడ్లల్లో ఉన్న పశువులు కూడా. ఇటన్నీ ఇంతెందుకు, ఒక గొర్రెపిల్లని చంపుకుంటే పోయేదిగా, అవునా కాదా? ఒక్క గొర్రెపిల్లని చంపుకొని ఇక్కడ ఆ దొడ్లు ఉంటే దొడ్ల దగ్గరే ఉన్న ఇది ఉందనుకో, దర్వాజా కమ్ములు, వాటి మీద చల్లితే మొత్తం బతికే వాళ్ళ బ్రతకరా? మరణం ఈ ఎండ్లలో సంభవించింది, ఈ ఎండ్లలో సంభవించింది. ఈ ఎండ్లలో గొర్రెపిల్ల వారి కోసం చనిపోయింది. ఈ ఎండ్లలో గొర్రెపిల్లనందు విశ్వాసం ఉంచలేదు కాబట్టి వాళ్ళు చచ్చిపోయారు. గొర్రెపిల్ల పాత నిబంధనలో గొర్రెపిల్ల, పస్కా గొర్రెపిల్ల యేసుప్రభు వారు. ఈ రోజున యేసుప్రభులో నమ్మకం ఉంచితే నరకం తప్పుద్దా? చూడరా, దర్వాజాలు చూడరా అని చెప్పండి. ఓకే, దర్వాజాలు చూసుకోండిరా, బుద్ధి తెచ్చుకోండిరా అని చెప్పటమే. దర్వాజాలు మేము ఎక్కడ చూసాం, ఇంక మీ ఇష్టం, ఇది రాసి ఉంది, నమ్మితే మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే నమ్మండి, మేము నమ్ముతున్నాము. ఓకే, 1 కొరింథీ చూడండి, అక్కడ కూడా ఏముందో. ఓకే, క్రీస్తును పస్కా పశువు. ఇక్కడ పస్కా పశువు గురించి మాట్లాడాడు పాత నిబంధనలో. ఆ పస్కా గొర్రెపిల్ల. ఓకే, ఆ గొర్రెపిల్ల రక్తము అంటున్నాడు. పాస్ ఓవర్. ఓకే, పస్కా అంటే పాస్ ఓవర్ అని అర్థం. అంటే అవతలకి పో అంటాం. పస్కా అంటే అది అర్థం, అవతలకి వెళ్ళు అని ఎవరు అంటున్నారు? రక్తం అంటుంది అక్కడ. అవతలకి వెళ్ళు అని అంటాం. ఎవరంటే రక్తం అంటుంది. పాస్ ఓవర్ అంటే దాటిపోవటం, చేయటం అన్నమాట. ఓకే, రైట్. ఆ తర్వాత బలి అర్పణ. పాత నిబంధనలో బలి అర్పణ విధానము, క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారు మన కోసం బలి అయిపోయాడని. పాత నిబంధనలో గుడారం యొక్క గుడారము తెర నడిమి మన కోసం ఆయన తెరగా. ఓకే, పాత నిబంధనలో గుడారపు మధ్యలో ఉండేటువంటి అడ్డతెర, కొత్త నిబంధనలో ఆ తెర చినిగింది అనేటువంటి మాటలు. పాత నిబంధనలో ఆయన ఒక సహాయం చేసే బండగా, క్రొత్త నిబంధనలో మనకు ఆత్మీయ బండగా. రెఫరెన్స్లు మీరు చదివితే ఈజీగా అర్థమవుద్దండి. ఇక్కడ ఇంకొక మాట ఉంది చూడండి, ఇత్తడి సర్పము. పాత నిబంధనలో ఇత్తడి సర్పము. ఓకే, 21వ అధ్యాయంలో రండి. సంఖ్యాకాండం 21వ అధ్యాయము. సంఖ్యాకాండం 21వ అధ్యాయము ఒకసారి తీయండి. 21వ అధ్యాయం 5 సంఖ్యాకాండము. చూసి బ్రతుకును అన్నాడు కదా, దాని వైపు చూసి బ్రతుకును. ఇత్తడి సర్పం ఒకటి స్తంభం మీద పెట్టు, దాని వైపు చూసి బ్రతుకుతాడు, అంతేనా కదా? వాళ్లకు సర్పాలు కరుస్తాయి, పాములు కరుస్తాయి. అయితే కరిచినప్పుడు వీళ్ళు ఏం చేయాలి? జస్ట్ చూడాలి, చూస్తే పొగుతారు అంతే. యోహాను సువార్త 3లో కూడా ఈ మాట ఉంటుంది చూడండి ఒకసారి. యోహాను సువార్త 3
పొందునట్లు ఎక్కడికి? పైకి ఎత్తబడతాడు. మనుషు కుమారుడు ఎత్తబడటం అంటే దేని మీదకి ఎత్తబడ్డాడు? యేసుప్రభు వారు శిలువ మీదకి ఎత్తబడ్డాడు. ఇక్కడేమో పాత నిబంధనలో కర్ర ఉంది చూడండి. ఈ కర్ర మీద ఈ ఒక రకమైనటువంటి సర్పం, ఓకే, ఇది ఒక సర్పాన్ని ఇక్కడ పెట్టేసేసాడు పాత నిబంధనలు. దాని వైపు చూస్తే చాలురా, జస్ట్ చూస్తే చాలు బగుతారు అనుకున్నాను, ఓకే, జస్ట్ దాని వైపు చూస్తే బగుతారు అని చెప్పేసి ఎక్కడ ఉంది. మరి ఇక్కడేమో ఈ శిలువ మీద యేసు ప్రభువారు అన్నారు. ఇక్కడ చూడాలి, ఇక్కడెక్కడ ఏంటి కామన్గా ఏముంది? ఇక్కడెక్కడ కామన్గా ఏముంది? ఇక్కడక్కడ కామన్గా అక్కడ సర్పం పైకెత్తబడింది, ఇక్కడ యేసు ప్రభువారు పైకెత్తబడ్డారు. అక్కడేం చూశారు వాళ్ళు? సర్పం కాటు వేసిందా? అక్కడ ఏం చేయాలి వాళ్ళు? జస్ట్ చూడాలా అంతే. సర్పం వైపు చూస్తే చాలా. అక్కడక్కడ ఎత్తి పెట్టారు ఆ పెద్ద కర్రలాంటి మీద. అరే ఒకసారి చూడరా బగుతావు. నేను చూడను అంటే వాడు చచ్చాడు. చూడని వాడు చచ్చాడు. ఏదో ఆ మధ్య ఎక్కడో ఎవరో చెబుతా ఉన్నారు, ఏంటి వాడు వాడు ఎంత దుర్మార్గుడు ఈ నెట్టైన పరలోక దేవుని దగ్గర పంపించాలని ఈ జనం ఈ పీసు తెచ్చి కొబ్బరి పీసు జనప నార తెచ్చేసేసి, నువ్వు నారా అనరా, మేము ఎనా అంటాము, నారాయణ అంటే మోక్షానికి వెళ్తాడని ఇదట. నారా అనరా నువ్వు, ఇదేంటిరా నారా అనరా, మేము ఎనా అంటాం, మిగిలింది మేము కలుపుతాము, మోక్షానికి వెళ్తావు అని చెప్పేసేసి చివరి టైంలో నేను నారాయణ అంటే వాడు దేవుని దగ్గరికి వెళ్తాడు. అదొక ఆలోచన పూర్వకాలంలో మన వాళ్ళది, అదొక ఆలోచన. చివరి టైంలో నేను వాడు అంత దుర్మార్గుడు కొన్నా కానీ దేవుని పేరు తలుచుకుంటే మోక్షానికి పరలోకానికి వైకుంఠానికి వెళ్తాడని అది పీసు తీసుకొచ్చి చూపిస్తే వాడు ఆ పీసు కాదా, ఆ నార తీసుకొచ్చి చూపిస్తే వాడు పీసు అన్నాడట. నార అనొచ్చుగా, నారా అంటే వీళ్ళు ఎనా అంటారుగా, వెళ్తాడుగా. ఈ నార అనలా, వాడు ఏమంటున్నాడు? పీసు అన్నాడు. వీడికి లేదురా ఆ యోగ్యత లేదు వీడికి, మనం ఎంత ప్రయత్నం చేస్తున్నా వేస్ట్, ఇంకా పంపించండి అన్నారట. ఎత్తని పాడే అన్నారట. ఓకే, సైతాను ఇక్కడ, ఓకే, ఇక్కడ యేసు ప్రభువుకు, ఓకే ఓకే ఓకే. నిజానికి అయితే మనం మాట్లాడుకోవటానికి పాము అనేటువంటిది అసలు సైతాన్ కాదు. పాము అనేటువంటిది సైతాన్ కాదు. అది పాము మామూలు జంతువులు ఉన్నాయి, తొండలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఒక జీవే. అయితే ఆ రోజున సర్పంలో సాతాను ప్రవేశించాడు కాబట్టి మన మైండ్లో ఏం పడిందంటే పాము అనగానే సైతాన్ అని అంటాం. నిజానికి అస్సలు అక్కడ హెబ్రీ పదం వాడబడింది. మీరు అసలు ఆ హెబ్రీ పదం వాడబడింది ఒక మృగము అనే పదం. హెబ్రీ పదం వాడబడింది సర్పము అనేటువంటి దాని దగ్గర హెబ్రీ పదం వాడబడింది ఒక మృగం. మృగం అంటే ఏంటి? మృగం అంటే ఏంటి? మామూలుగా 4 కాళ్ళున్న జంతువు, 4 కాళ్ళున్న ఒక జంతువు మృగం అంటే, అవునా కదా? చిరుతపులి కానీ, పెద్ద పులి కానీ, సింహం కానీ ఇలాంటివి మృగాల కింద వస్తాయి. అంటే 4 కాళ్ళు ఉన్న ఒక జంతువు, అది అసలు పదం వాడబడింది హెబ్రీ పదంలో, ఒక మృగము అనే పదం వాడబడింది. మామూలుగా మన మైండ్ ఎక్కడికి వెళ్ళొద్దంటే డైరెక్ట్గా ఇట్లా కాళ్ళు లేని దాంట్లోకి ప్రవేశించాడు సాతానుడు అనుకుంటాం. కానీ అక్కడ వాక్యం ఏముంది? నీవు కాళ్ళు లేక పొట్టతో ప్రాగుతావు అని ఉంది. అంటే అప్పుడు దాకా కాళ్ళు ఉన్నట్టేగా, అర్థమవుతుంది పాయింట్. అప్పుడు దాకా నీకు కాళ్ళు ఉన్నాయి, ఇప్పుడు నీవు పొట్టతో ప్రాగుతావు అని దేవుడు చెప్పించాడు ఆ యొక్క మృగాన్ని. మన మైండ్లో సామాన్యంగా ఏమంటామంటే ఇదిగో సర్పం అనగానే వెంటనే సాతాను అనుకుంటాం. అది తీసేసుకోవాలి. ఎక్కడ ఆ దేవుడు ఎందుకు ఆ రోజున చెప్పాడు? ఒక ఇత్తడి సర్పాన్ని చేయి, ఒక రూపాన్ని చేయి, పైకెత్తు. ఇక్కడ పాయింట్ అది. పైకి ఎత్తావా, దాన్ని అక్కడ పెట్టావా, సర్పాలు కరిసేది సర్పం కదా, సర్పం కరుస్తుంది, ఆ సర్పం కలిసి చూడు అంతే.
ఇక్కడ ఏంటంటే పాయింట్, మనిషి పాపము, పాపి అయిన మనుష్యుడు ఈ మనిషి కలిసి చూడాలా, పాపము లేని ఈ మనిషి కలిసి చూడాలా, అది ఇక్కడ పాయింట్. అక్కడ కరిసింది సర్పము, అరే కాబట్టి ఇక్కడ ఎత్తబడింది సర్పం, సర్పం వైపు చూడు, అక్కడ కామన్ పాయింట్ అది. ఇక్కడ ఎవరు మనిషి నేను ఈ మనిషి కలిసి చూస్తే నాకు మోక్షం వస్తుందా, ఈయనేరా నీకు ఉన్నటువంటి రక్షకుడు, ఇంకెవరు లేరురా, అది ఇక్కడ నమ్మటం అనేటువంటిది చాలా కష్టం. ఎందుకు? ఈయన మనిషిగా కనపడుతున్నాడు కదా, ఇక్కడ ఈయన ఒక మానవుడిగా కనపడుతున్నాడు. మానవుడిని మేము దేవుడు ఎట్లా యాక్సెప్ట్ చేస్తాం, అది వీళ్ళు. కానీ ఆయన నియమించబడినవాడు, పైకెత్తబడినవాడు, దేవుని చేత ఏర్పాటు చేయబడినవాడు. ఇక్కడ కూడా అది ఐడెంటిటీ, అది గుర్తుపెట్టుకోవాలి. అయ్యా అక్కడ సర్పం అంటే సాతాను అనుకోవటానికి కాదు, కేవలం అక్కడ పాయింట్ ఏంటంటే చూడటం ముఖ్యం. చూడండి బతకండి, అంతే. చూడండి బ్రతకండి, పాయింట్ అది. ఎత్తబడింది సర్పము, నిన్ను గరిచింది ఏంది సర్పం, కాబట్టి అక్కడ ఎత్తబడింది, చూడు బ్రతుకు. ఇక్కడ కూడా అంతే, నీకోసం ప్రాణం పెట్టింది ఎవరు? మనిషి. ఎవరు? ఆయన యేసుక్రీస్తు. పాపము లేని మనిషి ఆయన, పాపము లేని నరుడు. ఆయన ఎత్తబడ్డాడు శిలువ మీద మనిషి చచ్చిపోయిన వాడు శాపగ్రస్తుడైతే, శాపగ్రస్తుని మేము నమ్మితే మా శాపం ఎట్టపోద్ది? ఇది జనంలో ఉన్నటువంటిది, గ్రీకు దేశస్తులలో, ఆ రోజుల్లో ఉన్నటువంటి గ్రీకు ఫిలాసఫీ ప్రపంచమంతా హల్చల్ చేస్తున్న రోజులలో శిలువ మీదకి ఎక్కిన వాడు, కొయ్య మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అనేటువంటిది ఉంది. మ్రాను మీద వేలాడదీయబడిన వాడు శాపగ్రస్తుడు అనే ఆ నానుడి ఉంది. కానీ దీంట్లో ఏమన్నది? కేవలం విశ్వాసం ఉంటేనే చూస్తాడు యేసుప్రభు వారిని. ఇక్కడ కూడా ఏమన్నది? కేవలం నమ్మకం ఉంటేనే చూస్తాడు ఈ సర్పం కలి ఆ వ్యక్తి, అవునా కదా? కేవలం విశ్వాసం ఉంటేనే. అక్కడెక్కడ కామన్ పాయింట్ ఏంది? విశ్వాసము, అది. ఓకే, అక్కడెక్కడ కామన్ పాయింట్ విశ్వాసం. ఇంతకుముందు చెప్పింది కూడా అది కూడా అదే. రక్తము ఏమున్నది అక్కడ? కేవలము విశ్వాసమే ఆనాడు ఈనాడు ఏనాటికైనా మనిషిని రక్షించేది. ఓకే, పాత నిబంధనలో చాలా రెఫరెన్సులు, నెక్స్ట్ టూ పేజెస్లో పాత నిబంధనలో ఆయన వ్యక్తిత్వం గురించి, జననము గురించి, పరిచర్య గురించి, భవిష్యత్తులో ఆయన చేసే పని గురించి రెఫరెన్స్లు ఉన్నవి. అవి క్రొత్త నిబంధనలు ఎక్కడ నెరవేర్చబడ్డాయో ఆ రెఫరెన్స్లు ఉన్నవి, అవి మీరు తర్వాత చదువుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ యేసుక్రీస్తు యొక్క మానవత్వము గురించి. ఇప్పటి వరకు దేవుని యొక్క దైవత్వము, పాత నిబంధనలో ఆయన గురించి వ్రాయబడిన రెఫరెన్సులు అన్నీ చూసాము. ఇప్పుడు ఆయన మానవత్వము, శరీరధారి వచ్చాడు అనేది చూస్తున్నాం. 112వ పేజీ నంబర్ 112. ఆయన మూర్తి భవించుట, మానవుడిగా నిజమైన దేవుడు మానవుడయ్యాడు. ఇది అర్థం చేసుకోవటం చాలా కష్టము, ఇది ఒక మర్మము. అయినప్పటికీ ఆయన వచ్చింది వాస్తవమా కాదా? భూమి మీద ఆయన వచ్చింది వాస్తవమా కాదా? యేసుప్రభువారు వచ్చింది వాస్తవం కాదా? మేము నమ్మమండి అంటారు కొంతమంది ఏమంటారంటే ఆయన అంతా యేసుప్రభుని మేమేమి నమ్మం అంటుంటారా? కానీ ప్రామిసరీ నోట్లు వీటి మీద ఏం రాస్తారు? 2026 ఇదే ఆగస్టు 5/8/2026 50,000 వడ్డీకి. ఏంది 50,000 ఇచ్చాను రాస్తాడు, అవునా కదా? 5/8/2020 క్రీస్తు శకమా క్రీస్తు పూర్వమా? శకమేగా. వాళ్ళు రాస్తారు, నోట్లు అన్నిటి మీద రాస్తారు, నోట్ల మీద ఖచ్చితంగా రాస్తారు 5/8/2026 క్రీస్తు శకం అని ఏడి అని రాస్తారా? కానీ ఏమంటారు? మేము నమ్మమండి అంటారు. క్యాలెండర్ ఇంటింట్లో ఉంటుంది, క్యాలెండరు పుస్తకాలు, పిల్లల పుస్తకాలు ఏంటి అన్నింటిలో మొత్తం చరిత్ర అంతా క్రీస్తు శకం పిల్లలు చదువుతూ ఉంటారు, అంతా చదువుతారు. కానీ దే కెనాట్ బిలీవ్, వాళ్ళు నమ్మకపోవటానికి ఏంటి? ఈ యొక్క సంబంధమైన దేవతలు మనోనేత్రాలకు గుడ్డితనం కలుగజేస్తా ఉన్నాడు. ఓకే, రైట్. ఆయన శరీరధారి అయి ఉన్నాడు అనేటువంటిది ఇన్కార్నేషన్,
ధారి, శరీరమును ధరించుకొనుట, కన్యక జననమును సాధనము ద్వారా పరిశుద్ధాత్మ పని వలన దేవుడు యేసుక్రీస్తుని వ్యక్తిత్వములో మానవుని అయ్యే కార్యము మూర్తిభవించుటే. అంటే శరీరధారి అగుట 2.2లో ఉన్న 112వ పేజీలో. ఓకే, మూర్తిభవించుట ద్వారా అంటే మూర్తిభవించుట అంటే శరీరధారి అగుట అండి. అక్కడ మూర్తిభవించుట అంటే శరీరధారి అగుట. కొన్ని పదాలు మనకు గ్రాంధికంలో వాడబడ్డాయి, అందుకోసం మూర్తిభవించుట అంటే శరీరధారి అగుట ద్వారా యేసు ప్రభు దేవుని కుమారుడు అంటే త్రిత్వములోని రెండో వ్యక్తి అవ్వలేదని మనసులో పెట్టుకో. ముఖ్యము అయితే ఆయన నిత్యము దేవుని నిజమైతే, ముఖ్యమైతే అంటే నిజానికి, ఓకే, ఆయన నిత్యము దేవుని కుమారుడుగా ఉన్నాడు. నిత్యము దేవుని కుమారుడుగా ఉన్నాడు. ఆయన మానవుడిగా పుట్టడంతో దేవుని కుమారుడు కాలా. ఆయన అంతకుముందే దేవుని కుమారుడుగా ఉన్నాడు, నిత్యము దేవుని కుమారుడుగా ఉన్నాడు. అయితే ఈ లోకంలోనికి వచ్చాడు. అది క్రీస్తు తండ్రి నుండి నిత్యముగా ఉన్నాడు అనేటువంటిది మనం ఇందాక వాక్యంలో చూసాము యోహాను సువార్తలో. ఓకే, తండ్రి తనంతట తాను ఎట్లా జీవము కలిగి ఉన్నాడు, కుమారుడు తనంతట తాను జీవము కలిగి ఉన్నాడు, అది తండ్రి అనుగ్రహించాడు అనేటువంటిది. దేవుని కుమారుడుగా నిత్యము యేసుప్రభు వారు ఉన్నారు. అయితే ఆ దేవుని కుమారుడుగా ఉన్నటువంటి ఆయన మనుష్య కుమారుడయ్యాడు. ఇది ఇక్కడ పాయింట్. అంటే ఏమైంది, దేవుని కుమారుడుగా శాశ్వత కాలముగా ఉన్నటువంటి ఆ దేవుడు అంటే యేసుప్రభు వారు మానవ శరీరాన్ని ధరించుకొని భూమి మీదకి వచ్చాడు. ఓకే, యేసుప్రభు వారు మానవుడు అవటానికి ఏంటి అవసరం, ఏంటి, ఎందుకు అవసరం, ఏం అవసరం వచ్చింది చూడండి. అక్కడ పేజీ నెంబర్ 112లో ఉన్నాను. మనుష్యునికి దేవుణ్ణి బయలుపరచాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుష్యునికి దేవుణ్ణి బయలుపరచాలంటే మనిషి దేవుణ్ణి తెలుసుకోవటం సాధ్యం. ఎందుకని? మనిషి దేవుణ్ణి తెలుసుకోవటం సాధ్యమా కాదా? మన నేత్రాలతో దేవుణ్ణి చూడగలమా? దేవుని దగ్గరకు మనం వెళ్ళగలమా? ఎన్ని మెట్లు కడితే ఎక్కుతాం దేవుని దగ్గరికి ఎక్కటానికి? ఎన్ని మెట్లు కట్టాలి? అసలు మన లైఫ్ టైంలో కుదురుద్ది అది కట్టడానికి? కుదరదు. అంటే మెట్లు కట్టలేకపోతే ఇంకా దేవుని దగ్గరికి పోవటం సంభవిస్తుంది? అసలు అది సంభవించదు. ఎందుకు లాజర్ దగ్గరికి ఎక్కడ చెబుతా ఉన్నాను నేను ఒకరోజు వాక్యంలో. లాజర్ చనిపోగానే దేవదూతలు వచ్చారు తీసుకొని పోవటానికి అని ఉంది కదా. దేవదూతలు తీసుకొని పోయిరని కూడా ఉంది వాక్యంలో. ఎందుకు వాళ్ళు ఎందుకు రావాలి? నేను బావచ్చుగా, వాళ్ళు ఎందుకు రావాలి ఆలోచించారా? ఎందుకను? ఎందుకైనా బాలేడు? చచ్చిపోయాడు కదండి. చచ్చిపోయాడు. చచ్చిపోయాక దేవుని దూతలు వచ్చారని ఉంది అక్కడ వాక్యం ఉందా లేదా? వెరీ గుడ్. రూట్ తెలియదు. ఓకే, ఆ పాయింట్ మనకు ఈ భూమి మీద నుండి రాకెట్ పోయి ఏ గ్రహం మీద పోతుందో తెలియదు. అవునా కాదా? సిగ్నల్స్ బాగా ఇచ్చినా కానీ ఒక్కొక్కసారి కరెక్ట్ రూట్లో వెళ్ళిద్దా లేదా కూడా తెలియదు. పోయి ఎక్కడైనా దేనికోదాన్ని ఢీ కొట్టే మళ్ళీ ఇబ్బంది పడతారని చెప్పేసి సిగ్నల్స్ చాలా జాగ్రత్తగా కండ్రెప్పలు వాల్చకుండా సిగ్నల్స్ ఇస్తూ ఉంటారు. చనిపోయిన మనిషి దేవుని దగ్గరికి వెళ్ళాలంటే ఆ లోకంలో ఆ లోకానికి రూట్ ఏటో వాళ్ళకే తెలుసు. ఎందుకంటే వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి. అవునా కాదా? అక్కడి నుంచి వాళ్ళు రావాల్సిందే, తీసుకొని పోవాల్సిందే. ఎక్కడో ఒకరోజు ఒక ఊరిలో వాక్యం చెప్తూ ఈయనకు తెలియదు ఆ రూట్, అందుకోసం ఆయన పంపించాడు. అరే పోయి మన ఇంటికి తీసుకురాకుండా అని లాజరును తీసుకురానని దేవుడు పంపించాడు. లాజరును తీసుకొని పోయారని ఉంది వాక్యంలో. ధనవంతుణ్ణి పాతి పెట్టారని ఉంది అక్కడ వాక్యంలో. మీరు చూస్తే అతడు పోలేదు, అతడు అక్కడికి పోలేదు, అతడు యాతన పడుతున్నాడని ఉంటుంది. ఓకే, దేవుని దగ్గరకు మనిషి పోవటం అసాధ్యం. దేవుడే మానవుని దగ్గరకు రావాలి. వస్తే మానవునికి ఆ దారి చూపించగలడు. ఓకే, కాబట్టి అందుకు మనుష్యునికి దేవుణ్ణి బయలుపరచటం అంటే దేవుడు ఎవరో, దేవుడు ఎట్లుంటాడో తెలియజేయాలి. మనుషుడు ఎట్లా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో అది కూడా తెలియజేయటం కోసం దేవుడు వచ్చాడు. యేసు ప్రభు వారిని చూస్తే
మానవులందరికీ రోల్ మోడల్ ఎవరు? యేసుప్రభు వారేగా, అవునా కాదా? మానవులందరికీ రోల్ మోడల్ ఎవరంటే, నాకు రోల్ మోడల్ బుద్ధుడు, నాకు రోల్ మోడల్ ఈయన, నాకు రోల్ మోడల్ ఈయన అని అనుకున్నామా? ఎవరినైనా మనం రోల్ మోడల్ పెట్టుకోవాలనుకుంటే పర్ఫెక్ట్ అయి ఉండాలి. అర్థమవుతుందా? మీరు ఎవరినైనా రోల్ మోడల్గా ఒకళ్ళని పెట్టుకోవాలంటే ఆయన పర్ఫెక్ట్ అయి ఉండాలి. ఏ విషయంలో కూడా ఎవరు కూడా వేలెత్తి చూపించడానికి అవకాశం లేకుండా ఉండాలి. నాలో లోపం ఉన్నదని, పాపం ఉన్నదని మీలో స్థాపించగల వారు ఎవరైనా ఉన్నారా? ఉంటే రండి ముందుకన్నాడు. ఆయన పాపము లేనివాడు అంటే మనుషులందరూ ఎట్లా జీవించాలని దేవుడు కోరుతున్నాడో దాన్ని చూపించింది యేసుప్రభు వారు. ఎట్లా జీవించండి, మీరు ఎట్లా జీవించాలని తండ్రి కోరుతున్నాడని చూపిస్తున్నాడు. ఆయన కుమారుని ద్వారా మనుషులతో మాట్లాడటానికి దేవుడు పంపించాడు. అంటే యేసుప్రభు వారు మనతో మాట్లాడుతున్నాడు అనుకోండి. అంటే ఆ రోజున శిష్యులతో మాట్లాడారు. ఎవరు మాట్లాడినట్టు? తండ్రి మాట్లాడినట్టే, అవునా కాదా? నన్ను చూసిన వాడు తండ్రిని చూసినట్టే అన్నారు కదా యేసుప్రభు. ఇందాక మనం చూసాము. అంటే నేను తండ్రి యందు, నా యందు తండ్రి, నేను తండ్రి యందు ఉన్నామని అన్నాడు కదా. అంటే యేసుప్రభు వారు మాట్లాడుతున్నారంటే ఎవరు మాట్లాడినట్టు? తండ్రి మాట్లాడినట్టే. కాబట్టి యేసుప్రభు వారు ఈ ద్వారా ఈ దినముల అంతమందు తన కుమారుని ద్వారా యేసుప్రభు వారు తన కుమారుని ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పాప విషయంలో దేవుని విమోచన ప్రణాళిక నెరవేర్చబడాలి. అంటే పాపములకు ప్రాయశ్చిత్తం జరగాలి. పాపాలకు ఏం జరగాలి? ప్రాయశ్చిత్తం మొత్తం కొట్టేయబడాలి. అంటే ఒక బలి జరగాలి, ఒక యజ్ఞం జరగాలి. ఆ యజ్ఞమే యేసుక్రీస్తు మానవునిగా జన్మించటము. ఇది చాలా కఠినమైన యజ్ఞం అండి. దేవుని యొక్క న్యాయమైన తీర్పు, పరిశుద్ధత, పాపము కొరకు ఒకేసారి చేయబడిన సంపూర్ణమైన బలిని కోరుచున్నది. అంటే న్యాయమూర్తి అయిన దేవుడు పాపానికి శిక్ష విధించాల్సిందే అని కోరుతున్నాడు. మానవుని పాపముల కోసం దేవుడు మాత్రమే మానవ వ్యక్తిగా ఈ బలిని చేయగలడు. అందును బట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన కుమారుని పంపించాడు. అది దేవుడు మాత్రమే చేయగలిగే ఈ కార్యమును దేవుడే చేయగలడు కాబట్టి ఆయనే మానవుడిగా వచ్చాడు. ఓకే, రైట్. తర్వాత చూడండి, ముఖ్యమైన వాక్య భాగములు. ఈ శరీరధారి అగుట, మూర్తి భవించుట అనే దాని మీద ముఖ్యమైన వాక్య భాగములు. యోహాను సువార్త 1:14 ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. రోమా 8:3 చూడండి ఒకసారి. రోమా 8:3, హెబ్రీ 2:9-14 వచనాలు. మిగిలిన వచనాలు మీకు తెలిసినవే. అయ్యా రోమా 8:3 సార్. ఓకే, పాప శరీర ఆకారంతో పంపించాడు. పాప శరీరంతో అనలా, ఆకారముతో అన్నాడు. గుర్తుపెట్టుకోండి అక్కడ. అంటే శరీరము ఇదేనా ఎట్లా ఉంది? పాపపు ఆకారములో, పాప శరీర ఆకారం, పాప శరీరంతో అనలేదు అక్కడ, పాప శరీర ఆకారములో. ఓకే, పాప శరీర ఆకారములో, రూపములో అంటే మనలాంటి రూపములో, పాపము కలిగిన మానవ రూపములో ఆయన వచ్చాడు. పాపము కలిగిన మానవుడిగా వచ్చాడని లేదు అక్కడ, అది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, రైట్. ఆకారంలో వచ్చాడు. ఇంకొక మాట చూడండి, హెబ్రీ 2:9-14 అక్కడ ఏముందో. హెబ్రీ ఇంకోసారి చదవండి, జాగ్రత్త చదవండి ఇంకోసారి. ఓకే, 14 కూడా చదవండి. కాబట్టి
అది కాబట్టి చూడండి, చూడండి, మరణము ద్వారా నశింపజేయటకు, అపవాదిని తన మరణం ద్వారా నశింపజేయటకు, జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు రక్తమాంసములలో పాలివాడాయను. ఓకే, మరణ భయములో ఉన్న వారిని విడిపించటానికి. ఇప్పుడు యేసుప్రభునందు విశ్వాసం ఉంచామా, నేను ఎప్పుడైతే నిజంగా యేసుప్రభునందు నమ్మిక ఉంచానో ఆ క్షణము నుండి మరణ భయమే పోయింది. నిజంగా నాకు మరణ భయం పోయింది. 1992 అది. 1992లో అంతకుముందు నేను అమ్మా ఎప్పుడు చచ్చిపోతాను భయపడేవాడిని. అప్పుడు మా నాన్నగారికి అనారోగ్యం ఉండేది, టీబీ ఉండేది. ఆయన గురించి డాక్టర్లు అన్నారు 3 నెలల కంటే ఎక్కువ బ్రతకరు అన్నారు. నాకు దగ్గు విపరీతంగా వస్తుంది. నేను అనుకున్నాను ఆయన టీబీ నాకు కూడా అటాక్ అయింది కాబట్టి నేను కూడా ఎక్కువ కాలం బ్రతకను అనుకునేవాడిని. అప్పుడు భయం ఉండేది, చాలా భయం ఉండేది. ఎంత భయం అంటే అసలు ఆయన అర్ధాంతరంగా చనిపోతాడు, నేను కూడా చనిపోతా, ఇంకా అమ్మ వీళ్ళకి ఎవరు అనేటువంటి అంత భయం ఉండేది. నాకు చాలా భయంతో ఉండేవాడు. ఎప్పుడైతే ప్రభువుని నమ్మాను 92లో అసలు ఆ భయం ఎటుపోయిందో పోయింది. ఒకసారి ధైర్యం వచ్చేసింది, హృదయంలో నాకు ఎంతో ధైర్యం వచ్చింది. నాకేం కాదు, ఎందుకంటే నన్ను మరణించిన దేవుని దగ్గరికి వెళ్తాననే ధైర్యం వచ్చేసింది. మరణ భయమే లేకుండా పోయింది. దేవునికి ప్రార్థన చేసి ప్రభు ఆయన బ్రతికించు అని 92 3 నెలలు గడువు ఇచ్చారు డాక్టర్లు. ఇప్పుడు వరకు ఉన్నాడు ఆయన. ఎన్నేళ్ళు, దరిదాపు చాలా సంవత్సరాలు. 92, 2002, 2012, 2022, 34 ఏళ్ళు. 34 3 నెలలు అన్న డాక్టర్లు అన్న ఆయన. 34 ఏళ్ళు. ఇంకా అంటాడు పొలం 8 ఎకరాలు వేయాలరా అంటాడు ఆయన. నువ్వేమేసావు, ఆగు మోకాలకు ఆపరేషన్ చేయించావు, నువ్వు వెళ్ళకూడదు, గెట్లెక్కి దిగకూడదు, నువ్వు వెళ్ళగాకు అంట. నేను వేస్తలే కానీ వారం నువ్వు రా మందు కొడతాను అంటాను నన్ను అటు ఇటు తిప్పడానికి. ఆయన కవులకి ఇచ్చేయని మొత్తుకుంటే కవులకి ఇచ్చాడు. ఓకే, ఆయన దేవుడు మరణ భయం లేదు ఇప్పుడు. నాకు అప్పుడు భయం ఉండేది, అసలు భయమే లేదు నిజంగా. అంతకుముందు ఎంతో భయం ఉండేది, చాలా భయం ఉండేది. అసలు పొలాలు మావి చాలా దూరం, పొలాలు ఊరికి చాలా దూరం. పీనుగలు వస్తాయి అక్కడికి కొట్టుకొని, అంటే జనం డౌన్లు దూకటం చచ్చిపోయి కొట్టుకొస్తాయి పీనుగలు. అవి అక్కడ మోటార్ వేయాలి పోయి, అక్కడే ఒకటి అక్కడ కనపడుతుంటాయి పీనుగలు. అమ్మ ఇక్కడ పోయి మోటార్ వేయాలరా, కరెంటు పోయినప్పుడల్లా పోయి మోటార్ వేయాలి. అసలు అల్లాడిపోయేవాడు. కానీ ప్రభువుని నమ్మానా, నిజంగా సత్యం చెబుతున్నాను, అసలు పీనగలు రాని ఏం మనకేం భయం అని చెప్పి ధైర్యం వచ్చేసేసింది. మరణ భయంలో ఉన్నటువంటి వాళ్ళని విడిపించడానికి ఆయన రక్తమాంసములలో పాలివాడయ్యాడు. ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచారా మీరు? షుగర్ కాదు, దాని అమ్మ ఏమవుతాయి పనే లేదు. దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. ఎవరు వచ్చినా ఏమీ అస్సలు దిగులు చింత లేకుండా ధైర్యంగా మనం బ్రతకగలం. ఎందుకో ఆయన జయం ఇచ్చాడు, ఆయన ఇచ్చాడు జయం. ఓకే, ఒకసారి మాటలు వస్తుంటే దయచేసి అపార్థం చేసుకోవద్దు, నన్ను ధాన్యత భావించకండి ప్లీజ్. ఓకే, వచ్చే వారం క్లాసులు మానేయకండి. ఓకే, ఒక్కోసారి కొంతమంది మానేస్తారు కూడా, ఇలాంటి వాడు మాకు టీచరా అని. నేను కూడా ఒక మనిషిని గుర్తుపెట్టుకోండి, నేను కూడా ఒక బలహీనమైన నాలుకలు, బలహీనమైన శరీరం కలిగిన మనిషిని. దయచేసి అపార్థం చేసుకోవద్దు నన్ను. ఓకే, రైట్. కాబట్టి శరీరధారి అయ్యాడు, ఆయన రక్తమాంసంలో పాలివాడయి మనకు మరణ భయాన్ని తొలగించటం కోసం. ఓకే, కాబట్టి ఆయన పరిశుద్ధాత్మ వలన, ఆయన పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో ఆయన మానవునిగా లోకంలోనికి రావటం అనే ఈ కార్యక్రమం అంతా పరిశుద్ధాత్మని సూపర్విజన్లో జరిగింది. కన్యక వలన జననము. నెక్స్ట్ 113వ పేజీలో కన్యకు జన్మించుట, యేసుక్రీస్తు యొక్క శరీర పునరుద్ధానము క్రైస్తవ విశ్వాసములకు ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్ పాయింట్స్ అవి. కన్యకు జన్మించుటను వారు నమ్మనట్లయితే ఒక వ్యక్తి క్రైస్తవుడు కాడు. ఎందుకంటే కన్యకు జన్మించుట అన్నది లేకుండా యేసు ప్రభు దేవుడు కాలేడు. కానీ ఇతర మనుషులందరి వల్లే పాప స్వభావం కలిగిన మానవుడు మాత్రమే అవుతాడు, మరియు దేవుని పరిపూర్ణ బలి అర్పణకు అర్హుడై ఉండలేడు.
కన్యక ద్వారా జన్మించి ఉండకపోతే, అందరిలాగా జన్మించి ఉంటే ఆయనకు అర్హత ఉందా? దేవుని బలిగా అర్పించబడటానికి, స్వీకరించడానికి ఆయనకు అర్హత ఉందా? లేదు. ఎందుకంటే అందరిలాగా జన్మిస్తే పాపం ఉంటుంది. పాపం కలిగినటువంటి వ్యక్తి బలి అర్పణ తన ప్రాణం ఇస్తే ఏం ఉపయోగం ఉంది? కొంతమంది సజీవ సమాధి అవుతున్నారు, ఉపయోగం ఉన్నది దానివలన? కొంతమంది మనుషులందరి కోసం, మీ అందరి కోసం ప్రాణం పెడతానరా, ఏమన్నా ఉపయోగం అన్నదా? దేశాల కోసం చాలామంది ప్రాణత్యాగం చేసేవాళ్ళు, బలి అర్పణ అర్పించే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఉపయోగం ఉందా? ఏమి లేదు ఉపయోగం. ఆయనలో పాపము లేదు కాబట్టి కన్యక ద్వారా జన్మించటం వలన ఆయన బలి తండ్రికి ఇష్టమైన బలిగా ఉన్నది. నిర్దోషమైన గొర్రె పిల్ల, నిర్దోషమైన గొర్రె పిల్లగా ఆయన యాక్సెప్ట్ చేయబడ్డాడు. గొర్రె పిల్లల్ని ఎందుకు అంగీకరించాడు పాత నిబంధనలో? ఎందుకు అంగీకరించాడా? ఎప్పుడైనా ఆలోచించారా? గొర్రె పిల్లలను దేవుడు ఎందుకు అంగీకరించాడు? పాపం చేసింది ఎవరు? పాపం చేసింది ఎవరు? మనిషే కదా. పశువులు పాపం చేశాయా? లేవు. అంటే పాపము లేనివి అవి, అవునా కాదా? పాపము లేని గొర్రె కాదు, బర్రె కాదు. ఇక్కడ పాయింట్ అది కాదు. గొర్రె కాదు, బర్రె కాదు పాయింట్. నేను పాయింట్ మాట్లాడేది అన్ని జంతువుల గురించి. ఓకే. కొంతమంది గొర్రె పిల్ల అంటే ఓన్లీ గొర్రె పిల్లకే హైలైట్ చేస్తారు. గొర్రె పిల్లే పాపం లేదు అంటారు. నో, అది కాదు ఇక్కడ పాయింట్. నా పాయింట్ ఏంది? పశువులు పాపం చేయలేదు. చేశాయా? చేయలేదు. పశువులు పాపం చేయలేదు. కోడెల రక్తం కూడా చిందించలేదు ప్రధాన యాజకుడు. పాపం లేదు. పశువుల్లో పాపం లేదు. వాటిల్లోనా? మానవుని పాపం అనేటువంటిది దాని వలన వాటికి అనుభవిస్తున్నాయి. మానవుల పాపం వలన అవి ఈ పాపపు శిక్ష ఉంది చూడండి, శాపము, భూమి మీదకి వచ్చిన శాపం అంతా అవి అనుభవిస్తున్నాయి. వాటిల్లో పాపం ఎక్కడుంది అసలు? గొర్రె మేకల్లోనా? వాటి కోసం కూడా బలి అయిపోయాడు యేసుప్రభు వారు. చేయకపోతే ఇంకా పాపం ఎన్ని నుంచి వస్తుందండి అయ్యగారు? అది తర్వాత మాట్లాడండి నాతో మాట్లాడండి. ఓకే. అసలు పాపమే చేయకపోతే అవి పాపం అనేటువంటిది అగ్ని అతిక్రమించలేదు. అవన్నీ యాంటిసిపేటింగ్ అంటారు పాత నిబంధనలో. ఈ మేకల యొక్క గొర్రె పిల్లలను అన్నీ స్వీకరించలేదా? స్వీకరించాడు కదా. ఇందాక మాట్లాడుకున్నాం. స్వీకరించాడా దేవుడు? స్వీకరించాడంటే ఏం చూపిస్తున్నాయంటే అవి పరిపూర్ణం కాదు, పరిపూర్ణుడైన ఒకరోజు రాబోతున్నాడు. మీరందరూ ఆయన్ని చూపిస్తున్నవి, మీరందరూ ఆయన్ని సూచిస్తున్నారు. అది అంతే. అవన్నీ ఆయన్ని చూపిస్తున్నాయి. ప్రధాన యాజకుడు కోడెలు, కోడెలు అంత మాత్రం చేత అవన్నీ పాపం ఉన్నాయని కాదు పాయింట్ అక్కడ. అది కాదు. వాటిని యాక్సెప్ట్ చేశాడు ఆ రోజున. ఎందుకు అంటే పాపము లేని కాబట్టి ఈ లోకంలో అవన్నీ రాబోతున్న మెస్సయాను అంటే చివరి బలి, పర్ఫెక్ట్ బలిని చూపించటం కోసం అంతవరకు అర్పించండి, నేను స్వీకరిస్తాను. స్వీకరించాడు అంతే. ఓకే, రైట్. కాబట్టి ఆయన ఎప్పుడైతే ఆయన కన్యక ద్వారా జన్మించి లేడో ఆయనలో పాపం ఉన్నట్టే. నాలాగా మీలాగా ఒక మానవుడు అయిపోయినట్టు. పాపం ఉన్న ఆయన బలి అర్పిస్తాడా? ఆ బలి యాక్సెప్టబుల్ కాదు. ఓకే, రైట్. తర్వాత చూడండి, తర్వాత 114 పేజీలో యేసుని మానవునిగా చేయుటకు దేవుడు కన్యక మందు జననం ఎందుకు ఎన్నుకున్నాడు? ఎందుకు కన్య ద్వారా జన్మించాలనుకున్నాడు? చూడండి, ఇక్కడ ముఖ్యమైన కొన్ని కారణాలు ఉన్నవి. దేవుడు ఒక్కడే చేయగలిగిన మానవాతీత కార్యం అయ్యేది ఉండెను గనుక అలాగున నమ్ముటకు విశ్వాసం కావాలి. కన్యక ద్వారా జన్మించాడా యేసుప్రభు వారు? ఆ రోజుల్లో నమ్మారా జనం? ఆ రోజుల్లో నమ్మారా? యేసుప్రభు వారు ఉన్న రోజుల్లో నమ్మారా జనం? నమ్మలా. వాళ్ళు ఏమన్నారు? పేజీ నెంబర్ 115, పేజీ నెంబర్ 114లోకి వచ్చాను. పేజీ నెంబర్ 114. ఓకే, కన్యక ద్వారా జన్మించాడనేది ఆ రోజుల్లో జనం నమ్మారా? మేము అక్రమం వలన పుట్టిన వారము కాము అన్నారా లేదా? యేసుప్రభుతో వాగ్వివాదం చేసుకున్నట్టు జనము యోహాను సువార్తలో ఉంటుంది. మేము అక్రమ సంతానం, మేమేం కాదు అంటున్నారు వాళ్ళు. అంటే ఏమని అర్థం? ఏమంటున్నారు వాళ్ళ మాటల అర్థం ఏంటి?
పరోక్షంగా ఏమంటున్నారు? నువ్వు ఎట్లాంటి జన్మం మాకు అందరికీ తెలుసులేవయ్యా, అది వాళ్ళు అనేది. అంటే ఆయన కన్యకు జన్మించాడని వాళ్ళు నమ్మలే ఆ రోజుల్లోనే నమ్మలే. యేసుప్రభువారు ఉన్న రోజుల్లోనే. ఈ రోజు నమ్ముతున్నారు జనం ఎక్కువ మంది. ఆయన కన్యకు ద్వారా జన్మించాడు అని అంటే ఇది ఎట్లా సాధ్యమండి? అసలు ఎట్లా సాధ్యం ఇది అంటారా అనరా? అసలు అది నమ్మాలంటే ఎంత విశ్వాసం కావాలి? మనం నమ్ముతున్నాం. ఈ రోజున మనం నమ్ముతున్నామంటే గాడ్స్ వర్డ్ సేస్ సో, దేవుని వాక్యం చెబుతుంది, నేను నమ్ముతున్నాను. అంతేనా కదా మనం నమ్మేది? అంతేనా కదా? దేవుని వాక్యం చెబుతుంది, అది దేవుని వాక్యం, అది దేవుని మాటను నేను నమ్మాను, నేను స్వీకరిస్తున్నాను. అవునా కదా? వాళ్ళు నమ్మటంలా. ఎందుకు నమ్మట్లేదంటే ఇది ఎట్లా పాసిబుల్, ఎట్లా సాధ్యం? ఇది కన్యక గర్భంలో నుంచి, పెళ్ళి కాని ఆమెలో నుంచి, ఒక పురుషునితో ఏ మాత్రము సంబంధం లేని ఆమెలో నుంచి ఒక బిడ్డ పుట్టడం సాధ్యపడుతుందా? ఎవరికి సాధ్యం? ఇది దేవునికే సాధ్యం. నమ్మరు చాలామంది నమ్మరు. అది నమ్మాలంటే అంతే, విశ్వాసమే. ఇది నమ్మాలంటే కేవలం విశ్వాసమే. ఇది నమ్మటం అసాధ్యము, ఇది నమ్మటం చాలా కష్టము. కానీ మనం నమ్మట్లేదా? మనం నమ్ముతున్నాం. ఎందుకంటే దేవుని వాక్యం చెబుతున్నది కాబట్టి. ఈ వాక్యము దేవుని మాట, ఇది దేవుని మాట అని నేను నమ్ముతున్నాను. దేవుడు అబద్ధం ఆడతాడా? అబద్ధం ఆడాడు. ఇది దేవుని వాక్యం అంటున్నాం అంటే దేవుని మాట కాబట్టి దేవుని మాటలో అబద్ధమేమీ లేదు, ఇది నిజము అని నేను నమ్ముతున్నాను. ఓకే, ఆయన కన్యక ద్వారా జన్మించాడు, దీంట్కి విశ్వాసం కావాలి. కాబట్టి విశ్వాసం కావాలి. దీనికి చాలా విశ్వాసం కావాలి. లోకాసువార్త 1:29-37 అక్కడ వ్రాయబడింది. లోకాసువార్తలో ఇది ప్రత్యేకంగా పాత నిబంధన ప్రవచనం నెరవేర్చినది మరియు యేసుప్రభు వాగ్దానం చేయబడిన మెస్సయ. కాబట్టి ఆయన మెస్సయాగా అభిషేకించబడిన వాడుగా వస్తాడు అని ముందే వ్రాయబడింది. ఓకే, యెషయా 7:14 చూడండి దయచేసి. యెషయా 7:14, ఆ తర్వాత మత్తయి సువార్త 1:22-23. యెషయా 7:14. అది కన్యక గర్భవతి కుమారుని అంటుంది, కుమారుని అక్కడే వ్రాయబడి ఉంది. ఏమి కుమారుడా కుమార్తె? కుమారుని అని ముందే చెప్పాడు. ఓ కుమారుడు పుడతాడు. ఈ రోజుల్లో స్కాన్ తీస్తే వాళ్ళకి మాకేం అర్థం కావట్లేదు అంటున్నారు వాళ్ళు కదా. 4 నెలలు ఇంకోసారి తీయాలంటాడు, 5 నెలలు మళ్ళా తెద్దాను. ఎందుకని వీళ్ళకి ఇట్లా కన్ఫ్యూజన్. ఇంత సైన్స్ టెక్నాలజీ పెరిగినా కానీ ఏమో ఆడవాళ్ళ మగవాళ్ళు తెలియట్లేదు అని అంటాడు. అక్కడే ముందే స్కాన్ ముందే చేశాడు ఆయనకు స్కాన్ ముందే తెలుసు. ఆయనకు పుట్టక మునిపే ఎన్ని సంవత్సరాల క్రితం యెషయా ఎప్పుడు 600లో BC 600లో అంటే 600 సంవత్సరాల ముందే పుట్టబోయేవాడు మగవాడా ఆడవాళ్ళ ముందే ఆయన స్కాన్ చేసి, ఆయన కళ్ళు స్కాన్ చేసే కళ్ళు, ఆయన కళ్ళు ఎంత పవర్ఫుల్ ముందే చెప్పాడు ఆయన. ఓకే, కన్యక కుమారుని. ఇక్కడ మత్తయి సువార్త 1:22-23 చూడండి. ఇప్పుడు మత్తయి సువార్త 1:22-23 ఒకసారి రండి. మత్తయి సువార్త 1:22-23. అక్కడ కూడా ఉందే లేదా పేరు? ఏ పేరు పెడతారా? ఉందే లేదా? కుమారుడు అంటాడు, ఆయనకి పేరు ఇది ఇమ్మానుయేలు, ఆయన పేరు ఇట్లా పెడతారని. ఇక్కడ కూడా కన్యకకు గర్భవతి కుమారుని కన్ను అని వ్రాయబడిన ప్రకారం ఇది నెరవేరింది అని ఇక్కడ మత్తయి దాన్ని ఇక్కడ రాస్తా ఉన్నాడు. ఓకే, ఆ వచనమే అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలు అనే పేరునకు దేవుడు మనకు తోడు అని అర్థము. దేవుడు మనకు తోడు. ఓకే, దేవుడు మానవుడిగా, ఇంకా కిందకి రాయండి. యేసుప్రభు నిజమైన దేవుడు మానవుడిగా ఉండేటకు దైవత్వము పోగొట్టుకొనక దైవత్వము మానవుని దైవ మానవుని చేయుటకు దేవునికి ఒక మంచి విధానముగా ఉన్నది. దైవ మానవుడు, గాడ్ మ్యాన్. దేవుడు తన దైవత్వాన్ని పోగొట్టుకున్నాడు. యేసుప్రభువారు దైవత్వాన్ని పోగొట్టుకోవాలా. దైవత్వం పోతే దయ్యాలు ఎందుకు వణుకుతాయి? దైవత్వం పోతే గాలి సముద్రాలు ఎందుకు లోపడతాయి? దైవత్వం పోతే నాలో పాపం ఉన్నదని మీరు రూపించగలవాడు ఎవరు అని ఎందుకంటే అనగలడు? పాపములు ఎట్లా క్షమించగలడు? ఆయన అన్ని ఇదంతా ఆయన దైవత్వం ఉన్నది కాబట్టి. ఓకే, హీఈస్ గాడ్ మ్యాన్.
ఓకే, 100% గాడ్, 100% మ్యాన్. 100% గాడ్ అనటంలో, 100% మ్యాన్ అనటంలో ముందుకు వస్తాము. ఆయనకు దయ్యములు లోబడుతున్నాయి, రోగాలు రోగగ్రస్తులు బాగవుతున్నారు, గాలి సంద్రాలు లోబడుతున్నవి. ఇక్కడుండి కూడా అక్కడెక్కడో ఉన్న వ్యక్తికి అతని ఆలోచనలన్నీ తెలుసుకున్నాడు. మ్యాన్ అంటే ఇదిగో ఆయనకు ఆకలి దాహం ఉన్నది, అలసిపోయటం ఉంది, ఓకే, నిద్రపోయాడు. ఇవన్నీ మానవ లక్షణాలు. ఓకే, కాబట్టి అవన్నీ ముందుకు వచ్చినప్పుడు మనం మాట్లాడతాం. ఓకే, నెక్స్ట్ దైవ మానవుడు ఆయన. ఈ విషయంలో రాజీ లేదు, ఏ మాత్రం దైవత్వంలో రాజీ లేదు, మానవత్వంలో కూడా రాజీ లేదు. నిజమైన మానవుడు అయినప్పటికీ నిజమైన దేవుడై ఉన్నాడు. ఆయన నిజమైన మానవుడు అయినప్పటికీ నిజమైన దేవుడు. ఆయన మానవత్వమునకు హామీనిచ్చుటకు ఆయన ఒక భూ సంబంధమైన తల్లి మరియు ఆయన దైవత్వం హామీనిచ్చుటకు పరలోక సంబంధమైన తండ్రి ఉన్నాడు. ఓకే, కాబట్టి ఇక్కడ కొంతమంది మధ్యకాలంలో ఎక్కడో విన్నాను, ఎవరో మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మను గురించి. పరిశుద్ధాత్మ త్రిత్వములో స్త్రీలింగం అని చెబుతున్నారట కొందరు. పరిశుద్ధాత్మ స్త్రీ అని చెబుతున్నారట. వింత వింత బోధలు వస్తూ ఉన్నాయి, జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. ఇంకొంతమంది పరిశుద్ధాత్మకు కన్య అయిన మేరీకి పుట్టినవాడు యేసుప్రభు వారు అని బోధించే వాళ్ళు కూడా లేకపోలేదు. తప్పుడు బోధలు ఇవన్నీ. పరిశుద్ధాత్మకు కన్య అయిన మేరీకి పుట్టిన యేసుప్రభు వారు అనే బయట వాళ్ళు మాట్లాడతారు, కొంతమంది తప్పుడు సంఘాలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. అది కాదు ఇక్కడ పాయింట్. దేవుడు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మగా ఉన్న పాత నిబంధనలో అక్కడక్కడ యెహోవా దూత అని కనిపించిన, మానవుడిగా కనిపించిన త్రిత్వములో రెండవ వ్యక్తి డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడు? డైరెక్ట్గా మరియ గర్భంలోనికి వచ్చాడు. రాగలడా? రాలేడా? ఎగ్జాక్ట్గా రాగలడు. ఎందుకు? ఆయన ఒక్క మాటతో సమస్తాన్ని సృష్టించిన ఆయన, నేను తాత్కాలిక కొంతకాలం భూమి మీదకి వెళ్ళబోతున్నాను. రాగలడా? రాలేడా? రాగలడు. త్రిత్వములో రెండవ వ్యక్తి అయినటువంటి ఆయన తన దైవత్వాన్ని ఏమాత్రం పోగొట్టుకోకుండా ఆ దేవుడు మానవత్వాన్ని యాడ్ చేసుకున్నాడు, అడిషనల్గా స్వీకరించాడు, డైరెక్ట్గా వచ్చేసాడు. ఈ కార్యక్రమం అంతా ఎవరి పర్యవేక్షణలో జరిగింది? పరిశుద్ధాత్మ దేవుని పర్యవేక్షణలో జరిగింది. అందుకోసమే ఇది పరిశుద్ధాత్మ వలన మాత్రమే జరిగింది అని యోసేపుతో రాత్రి గాబ్రియల్ దూత చెబుతా ఉన్నాడు. ఆమె పాపము చేయలేదు, పరిశుద్ధాత్మ పర్యవేక్షణలో, పరిశుద్ధాత్మ సూపర్విజన్లో జరిగింది. పరిశుద్ధాత్మ దేవుని పని అన్నమాట ఇదంతా. ఓకే. ఈ లోకములో యేసుప్రభువారికి తల్లి మరియా, కన్యయందు జన్మించిన వృత్తాంతములు మత్తయి సువార్తలో ఉన్నవి. ఇక్కడంతా యేసుప్రభు వారి యొక్క జననమును గురించి మత్తయి సువార్త, లోకాసు వార్త 3లో లోకాసు వార్త అక్కడ చూడండి. లోకాసు వార్త 1వ అధ్యాయము 26 నుండి, లోకాసు వార్త 1వ అధ్యాయం 26 నుండి, మత్తయి సువార్త 1వ అధ్యాయము అక్కడ 16 నుండి. ఈ రెండు రెఫరెన్స్లు ఒక్కసారి చూడండి కొద్దిగా. గాబ్రియేల్ అనే దేవదూత ఓకే, గొప్పవాడే. ఓకే,
ఓకే, చాలండి. అక్కడ ఓకే, అక్కడ గాబ్రియల్ అనే దూత వచ్చేసేసి ఆయనకు దేవుడు ఆయన దావీదు సింహాసనం ఇస్తాడని చూడండి. ఆ 3వ అధ్యాయంలో కూడా రండి. లోకాసు వార్తలోనే 3వ అధ్యాయంలో 23 నుండి 3వ అధ్యాయంలో 23 యేసు ప్రభు బోధింప మొదలుపెట్టినప్పుడు ఆయన దాదాపు 30 ఏండ్ల ఈడు గలవాడు. ఆయన యోసేపు కుమారుడని ఎంచబడెను. యోసేపు హేలీకి, ఓకే, ఇంకా లైన్ కిందకి రండి, లైన్ కిందకు వస్తే దావీదు దగ్గరికి రండి. ఒకసారి దావీదు దగ్గరికి రండి. ఎక్కడన్నా తగులుతాడు దావీదు? 30 దావీదుకు ముందు ఒకసారి రండి. నాతాను దావీదుకు, ఓకే, నాతాను దావీదుకు, జస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాతాను మత్తయిలోకి ఒకసారి రండి. మత్తయిలోకి ఒకసారి రండి. 1వ అధ్యాయం దావీదు దగ్గరికి రండి. దావీదు ఎక్కడున్నాడంటే ఒక్క నిమిషం, 6వ వచనమా? ఎస్ఐ రాజైన దావీదు నేను సొలొమోనును కనెను. దావీదు సొలొమోనును కనెను. ఓకే, అక్కడ ఇక్కడ దావీదు సొలొమోనును కనెను అని ఉంది. అక్కడ దావీదుకు ఎవరు కొడుకు ఎవరు అంటున్నాడు? అక్కడ నాతాను అంటున్నాడు. దావీదుకు నాతాను అనే ఒక కొడుకున్నాడు, దావీదుకి సొలొమోను అనే ఒక కొడుకున్నాడు. 2 కొడుకులు ఉన్నారు. ఆ లైన్ ఏమో అక్కడేమో నాతాన్ లైన్ తీసుకుంటున్నాడు, ఇక్కడేమో సొలొమోన్ లైన్ తీసుకుంటున్నాడు. మీరు చూడండి, దావీదు లైను, సొలొమోన్ లైను, ఇంకా ఆ లైన్లో వస్తూ ఉన్నాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ ఈ లైన్ ఏంటి? దావీదు లైన్ ఏంటి? మత్తయి యేసుప్రభు వారిని ఎట్లా చూపిస్తున్నాడు? యోధా గోత్రపు కొదమ సింహముగా చూపిస్తున్నాడు, రాజుగా చూపిస్తున్నాడు. అందుకోసమే రాజరేఖపు లైన్ ఇక్కడ తీసుకున్నాడు. ఓకే, ఈ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోవాలి మీరు. అక్కడ చూడండి ఒకసారి, ఇంకా కిందకి రండి. చివరికి వస్తే మీరు ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఎక్కడ దగ్గర తీసుకుపోయాడు? ఆదాము దగ్గర తీసుకుపోయాడు కదా. యేసుప్రభు వారి వంశావళిని ఎక్కడ దగ్గర తీసుకుపోయాడు? ఆదాము దగ్గర తీసుకుపోయాడు. ఆ ఆదాము ఎవరు కొడుకయ్యా అంటే దేవుని కుమారుడు, అంటే దేవుడు ఆదామును సృష్టించాడని. ఆదాము దగ్గరికి ఎందుకు తీసుకుపోయాడు? ఇక్కడ లోకాసు వార్తలో ఆదాము దగ్గరికి ఎందుకు తీసుకుపోయాడు? మనుష్య కుమారుడు అంటాడు మనుష్య కుమారుడు నశించిన దాన్ని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. 19:10 కదా, లోక 19:10, అవునా కదా? కాబట్టి మనుష్య కుమారుడు అంటే ఎవరి కుమారుడిని చూపిస్తున్నాడు? యేసుప్రభు వారిని మనుష్య కుమారుడు. ఆదాము అంటే ఆదాము కుమారుడు అని ఎందుకు చూపిస్తున్నాడంటే సర్వమానవాళికి ఈయన రక్షకుడు. అది ఇక్కడ పాయింట్. అక్కడ దావీదు కుమారుడు అని ఎందుకు చూపిస్తున్నాడంటే ఈయన రాజు అని చూపిస్తా ఉన్నాడు. ఓకే, ఈ 2 డిఫరెన్స్లు గుర్తుపెట్టుకోవాలి. అయితే 2 మీరు జాగ్రత్తగా చూస్తే ఇక్కడ యోసేపు అని ఉంది ఇక్కడ. ఓకే, యోసేపు కుమారుడని ఎంచబడెను అని ఉంది ఇక్కడ. చూసారా? యోసేపు కుమారుడని ఎంచబడ్డాడు అంటే యోసేపు కుమారుడు కాదు, యోసేపు కుమారుడని అందరూ అన్నారు. ఆయన యోసేపు కుమారుడు, ఆయన యోసేపు కుమారుడు కాదా, ఆయన యోసేపు కుమారుడు కాదా, మరి యోసేపులు కుమారుడు కాదా అని అనుకున్నారు. ఇక్కడేమో చూడండి, ఇక్కడ మత్తయి సువార్తలో 16వ వచనం, యాకోబు మరియ భర్త అయిన యోసేపును కనెను, ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అని చూపించాడా. ఇక్కడ పై వచనాల్లో మీరు చూస్తే అందరు మగవాళ్ళ పేర్లు పెట్టి ఆయనను కన్నాడు, ఆయనను కన్నాడు, ఆయనను కన్నాడు అని చెప్పారు. కానీ ఇక్కడికి వస్తే ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అన్నాడు. తేడా రాశారు, రాసేటప్పుడు జాగ్రత్తగా రాశారు. ఆమె యందు అన్నాడు, పైన ఈయన కుమారుడు ఈయన, ఈయన కుమారుడు ఈయన, ఈయన కుమారుడు ఈయన. యేసు ప్రభు వారికి భూలోక సంబంధమైన తండ్రి లేడు. ఇది ఇక్కడ పాయింట్. యేసు ప్రభు వారికి
భూలోక సంబంధమైన తండ్రి లేడు, అడాప్టెడ్ తండ్రి ఉన్నాడు. అది యోసేపు అడాప్టెడ్ తండ్రి. అంటే యోసేపు యేసుప్రభు వారిని దత్తత తీసుకున్న తండ్రి. అది ఇక్కడ పాయింట్. యేసుప్రభు వారిని కన్న తండ్రి కాదు, కానీ దత్తత తీసుకున్న తండ్రి. అందుకోసమే యోసేపు ఎంచబడెను. ఓకే, ఆయన తండ్రిగా ఎంచబడెను అన్నది అది పాయింట్ ఇక్కడ. అర్థమవుతుందా? ఏమైనా ఎక్కువ అయిపోయిందా టీచింగ్? మరి కొద్దిగా చూస్తుంటే పాపం బాగా టైర్డ్ అయిపోయినట్టున్నారు, అలసిపోయినట్టు, బాగా 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి వచ్చినట్టుగా ఉన్నారు మీరంతా. ఓకే, ఒక్క నిమిషం, నేను త్వరగా ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే, రైట్. కొద్దిగా చూడండి, ఎక్కడున్నాం? ఈ లోకపు తండ్రి యేసుప్రభు వారికి లేరు. కన్యక యందు జననము గూర్చిన వృత్తాంతాలు మత్తయి, లోక సువార్తల్లో అది. ఓకే, రైట్. రిక్తునిగా చేసుకున్నాడు అనేటువంటిది ఇక్కడ ఒకటేనండి. రిక్తునిగా చేసుకోవటం అనేటువంటిది ఓవరాల్గా మీకు చెప్పి ఇక్కడ ఆపు చేస్తాను ఈ రోజుకి. ఓకే, రిక్తునిగా చేసుకోవటం అంటే ఆయన తను తాను పూర్తిగా ఖాళీ చేసుకోవటం అని కాదు. రిక్తునిగా చేసుకోవటం అంటే పరలోకములో ఉన్నటువంటి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. ఫస్ట్ పరలోకంలో ఉన్నటువంటి ఆయన పరలోకాన్ని విడిచిపెట్టాడు. రిక్తుడు, ఎంటీడ్, ఇంగ్లీష్లో ఉంటుంది ఎంటీడ్ హిమ్సెల్ఫ్. ఓకే, ఎంపీటీఐఈడి, ఎంటీడ్ అంటే ఖాళీ చేసుకొనెను. రిక్తునిగా అంటే ఖాళీ చేసుకొనుట. ఏం ఖాళీ చేసుకున్నాడు ఆయన? ఇప్పుడు ఉదాహరణకు నేను పర్సు మెయింటైన్ చేయను, కొంతమంది పర్సులు మెయింటైన్ చేస్తారు. పర్సులో డబ్బులన్నీ తీసేసామనుకోండి, ఖాళీ అయిపోయిందిరా అంటారు కదా. డబ్బులన్నీ తీస్తే ఖాళీ అయిపోయింది. బజార్కి వెళ్ళాము, ఖాళీ పర్సుతో వచ్చాను ఇంటికి అంటారు. మగవాళ్ళంతా అనేది ఇదే. ఆడవాళ్ళు అంటారు సరుకులతో వచ్చాను ఇంటికి, సామానులతో వచ్చే ఇంటికి అంటారు. పర్సులో ఖాళీ అయినా కానీ ఇంట్లోకి సామాను వచ్చిందంటారు వాళ్ళు. ఓకే, ఖాళీ అయిపోయింది, ఎంటీ, ఖాళీ అయిపోయింది. ఆయన ఏం ఖాళీ చేసుకున్నాడు? అది రిక్తునిగా చేసుకోవటం దాని పాయింట్ గురించి. ఆయన ఏం ఖాళీ చేసుకున్నాడు? పరలోకపు సింహాసనం మీద నుండి కిందకు వచ్చాడు. అవునా కాదు? ఒకటి, సింహాసనం మీద నుండి కిందకు వచ్చాడు. సింహాసనం మీద ఉన్నప్పుడు దేవుని దూతలు ఆరాధిస్తున్నారా లేదా? నిత్యం ఆరాధిస్తున్నారా లేదా? అది తాత్కాలికంగా ఎంటీ చేసుకున్నాడు. రెండవది, తండ్రితో సమానంగా ఉన్నాడు కదా అక్కడ. ఇప్పుడు కిందకు వచ్చి ఏమంటున్నాడు? పరలోకమందున్న మా తండ్రి అంటున్నాడు కదా. అంటే ఇక్కడ తండ్రితో సమానంగా ఉన్నాడు, కానీ ఇక్కడ తండ్రికి విధేయుడైనట్టుగా ఉన్నాడు. అది ఖాళీ చేసుకోవటం. ఓకే, ఇక్కడ ఏ రూపం ఉంది? దైవ రూపం కదా. ఇక్కడ ఏ రూపం ఉంది అంటే ఏంది? ఇప్పుడు ఏ రూపం కనిపిస్తుంది? దైవ రూపం కనిపిస్తుందా? ఆ రూపం కనిపించటం. కానీ ఎప్పుడైతే మళ్ళా తిరిగి లేచాడో, మళ్ళీ పరలోకానికి వెళ్ళాడో, మళ్ళీ దైవ రూపము రిస్టోర్ చేసుకున్నాడా లేదా? మళ్ళీ పొందుకున్నాడా లేదా? అందరి మోకాళ్ళు ఆయన ముందు వంగాయా లేదా? దేవదూతల ప్రధానులు అందరి మోకాళ్ళు వంగాయా లేదా? వంగాయి. ఇక్కడ ఉన్నప్పుడు ఆయన్ని మోకరింపజేశారు. కొరడాలతో కొట్టేటప్పుడు, దాన్ని కట్టేసినప్పుడు ఆయన్నే మోకరించేటట్టు చేశారు. రిక్తునిగా చేసుకోవటం. అది రిక్తునిగా చేసుకోవటం అంటే ఆయన చూడండి, ఒకటి ఆయన తనకు ఉన్నటువంటి తండ్రితో ఉన్నటువంటి సమానంగా ఉన్నటువంటి దాన్ని, ఓకే, ఆరాధించబడేటువంటి దాన్ని ఎంటీ చేసుకున్నాడు. ఆయన దైవ స్వరూపంగా, దైవ పోలిక ఉన్నటువంటి దాన్ని తీసుకొని మానవ స్వరూపం ధరించుకున్నాడు. ఇక్కడ తండ్రి అని పిలుస్తున్నాడు. ఇంకా ఇక్కడ ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన తను తాను కొంత లిమిట్ చేసుకున్నాడు. ఎట్లా లిమిట్ చేసుకున్నాడు? ఒక చోట ఉన్నప్పుడు ఒకే చోట ఉన్నాడు కదా. అవునా కదా? ఈ ఊర్లో ఉన్నాడు. ఆయన ఇదే సమయంలో వేరే ఊర్లో ఉన్నాడా? లేడు. ఒకే చోట, ఒకే స్థలానికి పరిమితి చేసుకున్నాడు. ఎందుకని? హ్యూమన్ బాడీలో ఉన్నాడు కాబట్టి పరిమితి కలిగిన బాడీ అది. లిమిటెడ్ హిమ్సెల్ఫ్. నాకు తెలియదు అన్నాడా? అనలేదా? ఆయన కొన్ని విషయాలు ఆయన ఈ యుగ సమాప్తి అన్నిటి గురించి, రాకడకు సూచనలు ఏమిటి? తండ్రి మాత్రమే ఎరుగురు కానీ కుమారుడైన దేవదూతలు కానీ ఎరుగురు అన్నాడు. లిమిట్, ఆయన జ్ఞానాన్ని లిమిట్ చేసుకున్నాడు. ఇవి రిక్తునిగా చేసుకోవటం అంటే. రిక్తునిగా చేసుకోవటం, ఎంటీడ్ హిమ్సెల్ఫ్ అంటే
ఓకే, దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి కూడా ఆయన మానవత్వము మనుషుల పోలికగా పుట్టాడు. ఓకే, పరిచర్య శిలువ మరణం పొందినందుకు విధేయత చూపించాడు. ఆ తర్వాత ఆయన హెచ్చించబడ్డాడు. రిక్తునిగా చేసుకోవటం అంటే అర్థము కొంత సమయము దైవిక విశేష అధికారాలను పక్కన పెట్టాడు, స్వచ్ఛందంగా వదిలేశాడు. 116వ పేజీ. తన దైవత్వం మహిమ లేని మానవత్వాన్ని చేర్చుకున్నాడు. మానవుడిగా ఉన్నాడు. ఇప్పుడు మానవుడు ఉన్నప్పుడు తన స్వభావం పరిమితి కలిగి ఉన్నాడు, ఒప్పుకున్నాడు. ఈ లోకంలో పరిచర్య స్వచ్ఛందంగా పరిశుద్ధాత్మ మీద ఆధారపడి చేశాడు. బలిదానంగా దేవుని సేవకుడయ్యాడు. ఇవి రిక్తునిగా చేసుకోవటం. ఓకే, ఆ తర్వాత వచనాల్లో కూడా అదే రాయబడింది 117వ పేజీలో. ఆ తర్వాత వచ్చే వారం 118వ పేజీ హైపోస్టాటిక్ యూనియన్. ఆ మిగిలిన భాగాలు చూద్దాం. ఆయన బాప్తిస్మము, ఆయన చివరి పరిచర్యలు, మరణము, పునరుద్ధానము, ఆ తర్వాత ప్రస్తుతం చేస్తున్నటువంటి అవి. అంతవరకు వచ్చే వారం క్లోజ్ చేద్దాము. ఓకే, ఇంతవరకు అర్థమైందా?